వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ iDream మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పైడిమరి. సో సార్ని అడిగి నార్మల్గా తల తిరగడం అనేది అందరిలో ఉంటుంది. ఇప్పుడు వర్టిగోగా చెప్పాలి అంటే సిమ్టమ్స్ ఏముంటాయి, మనం ఒకవేళ వర్టిగో అని మనకి రికగ్నైజ్ చేస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ప్రివెన్షన్ కానీ ఏముందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు వర్టిగో అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? నార్మల్గా మనకి తెలిసిన సిమ్టమ్స్ ఏంటంటే తల తిరగడం అంతే. ఈ తల తిరగడం అనేది చాలామంది, ఒకవేళ హౌస్ వైఫ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 100లో 88 ఆర్ 90% అందరికీ ఉంటుంది ఈ ప్రాబ్లం. సో ఇదంతా కూడా వర్టిగోలాగా మనం ట్రీట్ చేయొచ్చా? సాధారణంగా రిపోర్ట్ చేసే కంప్లైంట్ తల తిరుగుతుంది లేదంటే కళ్ళు తిరుగుతుంది అని చెప్తుంటారు. బట్ కొంతమంది ఇది చాలా వేగ్గా వాడేస్తుంటారు ఈ సిమ్టమ్, ఈ వర్డ్ని. వాళ్ళకి నీరసంగా ఉంది అని చెప్పడానికి కూడా తల తిరుగుతుందని కూడా చెప్తారు. బట్ ఇలా కాకుండా కొంచెం ఏదైనా వర్క్ ఎక్కువైంది, ఆ రోజు ఫెటిగ్ ఎక్కువగా ఉంది అంటే కూడా కొన్నిసార్లు ఇలా చెప్తుంటారు. అలా అప్పుడప్పుడు ఎవరికైనా ఫీవర్స్ వచ్చాయనుకోండి, దానివల్ల బాగా నీరసం అయిపోతారు. వాళ్ళని కూర్చోబెట్టి ఏదైనా ఫుడ్ ఇవ్వడం అట్లాంటి టైంలో కూడా కొంచెం తల తిరుగుతున్నట్టుగా చెప్తుంటారు. ఓకే, బట్ ఎప్పుడైతే గనక మనము చుట్టూ నిజంగా తిరుగుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుందో, లేదంటే మనం ఉన్నాం కానీ సరౌండింగ్స్ అంతా చుట్టూ తిరుగుతున్నాయి అనే ఫీలింగ్ ఉంటుందో, అప్పుడు మాత్రమే అది వర్టిగో. అలా జస్ట్ ఫెటిగ్గా ఉన్నాం అనేది వర్టిగో కాదు. ఓకే, అది తిరగడం అనే సెన్సేషన్ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడే మనం వర్టిగో కింద చూసుకుంటాం. సో ఈ వర్టిగో అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని బ్రెయిన్ సంబంధించిన కారణాలు ఉంటాయి, కొన్ని చెవిలో బ్యాలెన్సింగ్ ఆర్గన్ సంబంధించిన కారణాలు ఉంటాయి. కామన్గా మనం చూసేవి బీపీపీవీ అంటారు. బీపీపీవీ అంటే పొజిషనల్ వర్టిగో. వాళ్ళు సడన్గా తల పైకి చూస్తే తల తిరుగుతుంది, లేదంటే ఏదో ఫోన్ చూసుకుందాము అని చెప్పేసి తల కింది కొంచెంగానే తల తిరుగుతుంది. సో దీన్ని పొజిషనల్ వర్టిగో అంటారు. అలా కాకుండా సో ఇదే పొజిషనల్ చేంజ్ జరిగినప్పుడు వచ్చే వర్టిగో పొజిషనల్ వర్టిగో. దీని మెడికల్ టెర్మినాలజీలో బీపీపీవీ అంటారు. అలా కాకుండా కొంతమంది జస్ట్ ఒకవైపు తిరిగినా వచ్చే అవకాశం ఉంటుంది. బెడ్లో నిద్ర మధ్యలో కూడా ఒకవైపు నుంచి ఇంకోవైపు వాళ్ళకి తెలియకుండా తిరిగే టైంలో కూడా వస్తుంది. దానివల్ల నిద్ర మెలకువ కూడా అవుతుంది కొంతమందికి. సో కామన్గా వాళ్ళు రిపోర్ట్ చేసేది కంప్లైంట్, పొద్దున్న నిద్ర లెగవగానే ఆ పడుకునే పొజిషన్ నుంచి కూర్చునే పొజిషన్ వచ్చే క్రమంలో నాకు చాలా ఎక్కువగా వచ్చిందని. అదే సిమ్టమ్ కనుక చాలా ఎక్కువ తీవ్రత వచ్చిందంటే వాళ్ళకి భరించలేక వామిటింగ్ కూడా అయిపోతుంది. సో సివియర్ వర్టిగో అని ఎప్పుడు చెప్తామంటే, వామిటింగ్ అయిపోయిందంటే మాత్రం సివియర్ వర్టిగో అంటాం. బట్ ఈ వర్టిగో స్పెషాలిటీ ఏంటంటే, ఈ సిమ్టమ్ ఇంటెన్సిటీ ఏదైతే హై ఇంటెన్సిటీ ఉంటుందో అది ఎక్కువసేపు ఉండదు. అది కొద్దిసేపు కాగానే క్రమేణా తగ్గుముఖం పడుతుంది. సో కొంతమందికి 2 to 3 minutes తగ్గిపోతుంది. బట్ ఓవర్ టైం కొంతమందికి జస్ట్ 5 seconds కూడా తగ్గిపోతుంది. సో ఈ ఆన్ అండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది క్లాసికల్గా ఉంటుంది. బట్ ఎవరికైనా నిరంతరం చెప్తున్నారు అనుకోండి, అది యూజువల్గా బ్రెయిన్ రిలేటెడ్ వర్టిగో. సో ఇది పొజిషనల్ చేంజ్, షార్ట్ లాస్టింగ్, ఫాస్ట్గా రికవర్ అయిపోతున్నారు, ఇట్లాంటివన్నీ చెవిలో బ్యాలెన్సింగ్ ఆర్గాన్ సంబంధించిన వర్టిగో. సో బ్రెయిన్ రిలేటెడ్ వర్టిగోకి వేరే కారణాలు ఉంటాయి, బ్రెయిన్ సంబంధించిన కారణాలు ఉంటాయి. బట్ మనం యూజువల్గా కామన్గా చూసేది 100కి 80% చూసేది ఇయర్లో బ్యాలెన్సింగ్ ఆర్గాన్ రిలేటెడ్ వర్టిగో. కొంతమందికి ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇయర్లో అవ్వడం వల్ల కూడా ఇంబ్యాలెన్స్ అవుతుందా సార్? ఇయర్లో ఎక్స్టర్నల్ ఇయర్ ఉంటుంది, మనకు కనిపించే పార్ట్. అలా కాకుండా మిడిల్ ఇయర్ ఉంటుంది, అది హియరింగ్ ఆపరేటర్స్ ఉంటుంది, దాంట్లో వినికిడి సంబంధించిందంతా జరుగుతుంటుంది మెకానిజం. అలా కాకుండా ఇన్నర్ ఇయర్ ఉంటుంది, మోస్ట్ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది, దాంట్లో మాత్రం అది బ్యాలెన్సింగ్ సిస్టమ్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఇది మెయిన్గా ఏం చేస్తుందంటే హెడ్ మూమెంట్స్ని, ఐ మూమెంట్స్ని ఒక సింక్ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే కనుక హెడ్ కదులుతుందో
ఆటోమేటిక్గా ఐస్ కదిలిపోతాయి. మనం స్పెషల్గా దానికి ఏం ప్లాన్ చేయం. ఈ రెండింటి మధ్య సింక్ మెయింటైన్ అయిపోయింది. బట్ ఎవరికైతే బ్యాలెన్సింగ్ ఆర్గాన్లో చిన్న ప్రాబ్లం వస్తుందో ఈ రెండింటి మధ్య సింక్ మిస్ అయిపోతుంది. సో వాళ్ళ హెడ్ కదులుతుంది బట్ కరస్పాండింగ్ ఐ మూమెంట్ రాదు. ఈ రెండింటి మధ్యలో కొద్దిసేపు కన్ను అనేది అటు ఇటు తిరగడం వల్ల దానికి సరి అయిన పొజిషన్ దొరక్క మనిషికి ఆ విధంగా తెలుస్తూ ఉంటుంది తల తిరుగుతుంది అని చెప్పేసి. బట్ కొన్ని క్షణాలకు అది సెట్ అయిపోతుంది, మళ్ళీ సింక్ కుదిరిపోతుంది, అప్పుడు సిమ్టమ్ తగ్గిపోతుంది. యాక్చువల్ మెకానిజం ఆఫ్ వర్టిగో అయితే అది. బట్ చాలా మందికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో దీనికి చెవిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రీసెంట్గా ఏదైనా కాఫ్ కోల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ద్వారా అది చెవిలోకి స్ప్రెడ్ అయ్యి, ఎందుకంటే మనకి చెవికి అను ముక్కుకి మధ్యలో కమ్యూనికేషన్ ట్యూబ్ ఉంటుంది, దాని ద్వారా కొంచెం ఇన్ఫెక్షన్ బ్యాలెన్సింగ్ ఆర్గన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ సిమ్టమ్ చూస్తాం. ఓకే, బట్ వీటితో పాటు ఇంకా వేరే కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు చెవిలో నీరు చేరడం అన్నట్టుగా, అంటే మీనియర్స్ డిసీజ్ అంటారు, దానివల్ల కూడా తల తిరుగుతుంది. ఇంకా లాంగ్ స్టాండింగ్ మైగ్రేన్ పేషెంట్స్ కూడా హెడేక్తో పాటు గిడ్డినెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు హెడేక్స్ వస్తాయి, కొన్నిసార్లు వితౌట్ హెడేక్ ఓన్లీ గిడ్డినెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్, మైగ్రేన్ ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతారు. సో ఇవి ఒక ఎత్తు అయితే, బ్రెయిన్ సంబంధించింది, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా కానీ, లైక్ ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే స్ట్రోక్స్ కానీ, ట్యూమర్స్ కానీ, ఇంకేదైనా బ్రెయిన్ రిలేటెడ్ ఉన్నా కూడా వారికి ఈ వర్టిగో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ట్రీట్మెంట్ ఏముంది సార్? ఇప్పుడు మనం టాబ్లెట్స్ త్రూ తగ్గించుకోవచ్చా? సో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో, మనం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి, అది బ్రెయిన్ వైపు చూస్తున్నామా లేదంటే బ్యాలెన్సింగ్ ఆర్గాన్ వైపు చూస్తున్నామా. ఇప్పుడు పేషెంట్కి యాక్టివ్గా ఫీవర్ ఉంది అంటే ఇది ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేసుకోవాలి అన్నట్టుగా అనుకుంటాం. అలా కాకుండా సైమల్టేనియస్గా గిడ్డినెస్తో పాటు హీరింగ్ కూడా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదో సడన్గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈయనకి రెండు ఇబ్బంది పడిపోతున్నాయి, మిడిల్ ఇయర్ అను ఇన్నర్ ఇయర్ అని చెప్పేసి దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ రూట్ కాజ్ని కూడా ట్రీట్ చేయాలి. బట్ చాలా వరకు బీపీపీవీనే ఉంటుంది. బీపీపీవీ అంటే చెవి లోపల కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి బ్యాలెన్సింగ్ ఆర్గాన్ లోపల, అవి కదలడం మూలాన అవుతుంది. ఇప్పుడు వర్టిగో సంబంధించిన మెడికేషన్స్ చాలా రకాలు ఉంటాయి. ఈ రకాల మెడికేషన్స్ ఇవ్వడం మూలాన అవన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి మెల్లగా. యూజువల్గా ఒక 1 week to 2 weeks మెడికేషన్స్తో చాలా వరకు రికవర్ అవుతారు. ఓకే, ఇఫ్ అట్ ఆల్ బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ డయాగ్నోసిస్ ఏమైనా వస్తాయి కదా, అప్రోప్రియేట్ దాని తగ్గట్టుగా వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం 100 మందిలో 90% పీపుల్ లైఫ్లో 1-2 సార్లు కన్నా ఎక్కువ రాదు. బట్ 10% పీపుల్కి మాత్రం ఫ్రీక్వెంట్గా రిపిటేటివ్గా వాళ్ళు పాపం కొన్ని సంవత్సరాల పాటు వర్టిగో మెడికేషన్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నెంబర్ ఆఫ్ డేస్ ఆ మెడికేషన్స్ వేసుకుంటూ ఉంటాం కరెక్ట్ కాదు. వీరికి రూట్ కాజ్ ఐడెంటిఫై కాకపోతే కనుక దాన్ని ఐడెంటిఫై చేసే పనిలో ఉండాలి. కుదరలేదు అంటే కనుక కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేసుకుంటే, మెడికేషన్స్ తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ పైకి ఫోకస్ చేసుకుని, అది ఎక్సర్సైజ్ అనేది ప్రివెన్షన్, మెడికేషన్స్ అనేది ఓన్లీ ఆ రోజుకి పనిచేస్తాయి. సో అలా మెల్లగా ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేసుకుంటూ వారిని డివైడ్ చేస్తే కనుక బెటర్గా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఉంటుంది. ఈ వర్టిగో వల్ల ప్రాణాపాయం ఏమి ఉండదు బేసిక్గా. ఆ తల తిరిగినప్పుడు వాళ్ళు పాపం చాలా భయపడతారు. భయపడిపోయి ఏదైనా పని చేయాలన్నా ఆ రోజంతా వాళ్ళకి మళ్ళీ ఏమైనా అవుతుందేమో, నేను వాష్రూమ్కి వెళ్తే అక్కడ ఏమైనా అవుతుందేమో, నేను పడిపోతానేమో, సో మళ్ళీ వామిట్ అయిపోతుందేమో అని చెప్పేసి, ఇది మెయిన్గా ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది తప్ప లైఫ్ రిస్క్ సంబంధించింది అయితే కాదు. ఓకే సార్, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్లుగా ఇప్పుడు ఇది వర్టిగో రిలేటెడే, దీనికే మెడిసిన్ తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది? దీనికి 2 రకాల టెస్టులు ఉంటాయి. మనం మెయిన్గా బ్రెయిన్ సంబంధించి అయితే ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటాం. ఓకే, యూజువల్గా ఫస్ట్ ఎపిసోడ్కి అందరు చేయరు. సో చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో మేనేజ్ అయిపోతుంది, రికవర్ అయిపోతున్నారంటే. బట్ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఈ వర్టిగోతో పాటు కంటి చూపు కూడా కొంచెం మసకైంది, లేదంటే డబుల్ విజన్ ఉంది, మాట తడబడుతుంది, చేయి కాలు తిమ్మిరుంది, నడక కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నాను, ఇలా అంటే ఫస్ట్ విజిట్లోనే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. లేదంటే డాక్టర్స్ ఇది ఎందుకో బ్రెయిన్ సంబంధించింది లాగా అనిపించట్లేదు అని ట్యాబ్లెట్స్తో ట్రై చేసి చూస్తారు. కొంతమంది రిపిటేటివ్ ఎపిసోడ్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే
ఈ రీసెంట్గా వెస్టిబ్లో నిస్టాగ్మోగ్రఫీ అని చెప్పేసి కొన్ని టెస్టులు వచ్చాయి. వీరు ఏంటంటే వీరు చెప్పిన విధానం బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఇంకా ఏ మూమెంట్లో వస్తుంది అనే దాన్ని బట్టి వీరికి అన్ని రకాల మూమెంట్స్ ట్రై చేసి ఏ మూమెంట్లో ట్రిగర్ అవుతుందో చూసుకొని దాన్ని ఎంత తీవ్రంగా ఉందో కన్ఫర్మ్ చేసుకొని దాన్ని అప్రోప్రియేట్ ఎక్సర్సైజెస్ గైడ్ చేస్తే కనుక వారికి చాలా బాగా రికవర్ అవుతారు. సో ఈ 2 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి ఎంఆర్ఐ స్కాన్, ఒకటి ఈ వెస్టిబ్యులర్ నిస్టాగ్మోగ్రఫీ. సో 2 టెస్టుల వల్ల పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. అప్రోప్రియేట్ మెడికేషన్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకేదన్నా వాటికి రిలేటెడ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మళ్ళీ సార్తో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.